నింపుకొని ఈ స్థలంలో గొప్ప సేవ చేయడానికి నువ్వు సిద్ధపరుచుకున్నావు. అనుగ్రహించిన మందిరాన్ని బట్టి వందనాలు, అనుగ్రహించిన సంఘాన్ని బట్టి వందనాలు, మా మధ్యలో నీవు ఇచ్చిన అనుబంధాన్ని బట్టి వందనాలు. గత 15-16 సంవత్సరాలుగా మా మధ్యలో అయా ఎంతో అవ్యాజమైన ప్రేమను, అయా మా మధ్యలో ఐకమత్యమును, సమాధానమును, ఏకత్వమును, అయా పరస్పరము, అయా మేము భయపడతారని ఏకైక ధ్యేయంతో మేము కావాల్సిన కొనసాగించు. అయా ఐబిఎం ఎఫ్ఐపిలో రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి అయా ఒక సేవకులుగా మీరు బలంగా వాడుకుంటున్నారు. చాలా సంతోషపడుతూ అనేక మంది ఈ బిడ్డల యొక్క సాక్ష్యము, అయా పుష్పముల వాలింపు, వారి సౌరభాలు నీటిని చూసి ఆజ్ఞానించి మీ సన్నిధిని ఆకర్షించుకోవటం. ఈ గ్రామంలో ఉన్న వెంకటేష్ అనే వ్యక్తిని, సోదరుడిని, అతని కుటుంబాన్ని, పిల్లలను జ్ఞాపకం తీసుకొని అతని అన్నదమ్ములు అందరూ సమాధానం కలిగి జీవించుకొస్తా. సొందయ్య గారి బంధువర్గము, అన్నదమ్ములు బంధువర్గము, వారు ఎవరైనా సరే, దూరస్తులైనా, సమీపస్తులైనా, ఈ సంఘ బిడ్డలైనా, కానివారైనా ఆయన ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నారు. అటు వారిని అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచమని మా విజ్ఞాపన అనడం నువ్వు నిరాకరించలేదు, నువ్వు అనుగ్రహిస్తూనే వచ్చావు. ఆత్మీయ నడిపింపుకై వదలాలు చెల్లిస్తున్నావు. నీ కృపాహస్తాలు పట్టుకొచ్చుకుని చేసిన వీళ్ళన్నిటికీ వందనాలు. ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన మనవులన్నీ మీకు సమర్పించి నిత్యతో మీకు సమర్పించి అడుగు వేడుకుంటున్నాము కానీ ఆమె ప్రభువైన యేసు క్రీస్తు కృప, కలిగిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకందరికీ, మరి విశేషంగా దేవుని దాసులు సోమ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి, సంగమంతరిని దేవుని కృప నిరంతరము రాకడ పరిస్థితులు తోడుగా నడిపించి, బలపరిచి, అత్యధికంగా స్థిరపరిచి ఆశీర్వదించునుగా.